అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో పోలీసుల తీరుపై ఆరోపణలు వెలువెత్తున్నాయి. బాలిక అదృశ్యం కేసులో యువకులను కొట్టారని వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బాలికను హేమంత్ అని యువకుడు తీసుకెళ్లాడని భావిస్తున్నారు పోలీసులు. హేమంత్ ఆచూకీ చెప్పాలని అతడి స్నేహితులను కొట్టారని వారి తల్లిదండ్రులు తెలిపారు. పోలీసుల దెబ్బలకు వంశీ అనే డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. విచారణ పేరుతో తమ పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సదరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హేమంత్ అనే అబ్బాయి నా ఫ్రెండ్, 10th క్లాస్ వరకు కలిసి చదివాం. గత కొన్ని రోజులుగా వాడు వేరే అమ్మాయిని తీసుకెళ్ళిపోయే లవ్ చేసి, ఇలా ఒకరోజు నాకు కానిస్టేబుల్ సార్ ఫోన్ చేశారు. ఇలా హేమంత్ అనే అబ్బాయి వెళ్ళిపోయా, నీకేమన్నా తెలుసా, నీకేమన్నా కాల్ చేస్తున్నారని నన్ను అడుగుతున్నారు. నీకు తెలియదు సార్ అని చెప్తున్నాను. నాకు అసలు వాడు ఏ రోజు నాకు కాల్ చేయలేదు, నేను ఏ రోజు వాళ్ళతో మాట్లాడలేదు. నిన్నటి రోజున ఇద్దరు కానిస్టేబుల్ సార్లు, ఎస్ఐ సారు నిన్న నాకు తెలుసు, నీకు తెలుసు చెప్పు అని చెప్పి నన్ను చిత్రహింసలు పెట్టి కొడుతున్నారు. నాకు అసలు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్ పిలిపించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఇతను ఆ మైనర్ బాలికకు సంబంధించి మాట్లాడడం జరుగుతుంది అనే యొక్క అనుమానంతో పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించడం జరిగింది. విచారణలో అతను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంతేగాని అతన్ని కొట్టడం కానీ ఏం జరగలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ రామాంజనేయులు. సోని, అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలో ఒక యువకుని పైన పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. ఆ పెద్దపప్పూరులో ఒక బాలిక అదృశ్యమైంది. అదృశ్యం పైన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని అనుమానితులు అంటే ఈ ఎవరైతే ఆ అమ్మాయిని తీసుకెళ్లారో అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పారు. ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులను కూడా విచారించారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఒక వంశీ అనే డిగ్రీ చదువుతున్నటువంటి ఒక యువకుని కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారించారు. ఆ క్రమంలోనే ఆ వంశీ పైన అసలు ఈ బాలికను తీసుకెళ్లిన హేమంత్ అనే యువకుడు ఎక్కడ ఉన్నాడు చెప్పాలా అని చెప్పేసి, నీకు ఫ్రెండే కదా, నువ్వు ఎక్కడున్నాడో చెప్పాలని చెప్పేసి వంశీ అనే ఒక యువకుని పోలీసులు యువకుని పైన దాష్టికం ప్రదర్శించినట్టుగా ఫిర్యాదు అందింది. ఆ పోలీసులు వంశీని పోలీస్ స్టేషన్ లో తీవ్రంగా గాయపరిచినట్లు, కొట్టినట్టు కూడా ఆ వంశీ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఆ పోలీసుల చేత దెబ్బలు తిన్న వంశీ అనే యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరి నాకు జరిగిన అన్యాయం పైన విచారణ జరిపి న్యాయం చేయాలని చెప్పేసి వంశీ తల్లిదండ్రులు మరి మీడియా ముందుకు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఒక అమ్మాయి అదృశ్యం అయితే కనిపించలేదు అంటే దాని మీద పోలీసులు విచారణ చేయాలి, లేదంటే ఎవరికి అనుమానితుల్ని మరి విచారించవచ్చు. కాకపోతే ఈ రకంగా తీవ్రంగా గాయపడేటట్టుగా కొట్టడం అనేది మంచిది కాదని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఇది ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. అమ్మాయి బాలిక అదృశ్యం దానికంటే ప్రస్తుతం వంశీ అనే యువకుడిని తీవ్రంగా పోలీసులు గట్టిగా కొట్టడం పైన ప్రస్తుతం ఇది దుమారం లేపుతుంది. పోలీసులు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి కేసు దర్యాప్తు పైన ఈ ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సోని. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు.